గోవిందుడందరి వాడేలే బ్రూస్లీ లాంటి డిజాస్టర్స్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని తనివర్వన్ అనే సూపర్ హిట్ తమిళ సినిమా హక్కులు తీసుకొచ్చి తెలుగులో రీమేక్ చేశాడు రామ్ చరణ్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి టేకింగ్ లో అల్లు అరవింద్ ను నిర్మాతని చేస్తూ చెర్రీ తీసిన ఈ సినిమా 9న విడుదలైంది. సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టర్ కి ఎవరూ సరిపోరు, అరవింద్ స్వామిని మించినవాడే లేడు అంటూ రామ్ చరణ్ తన మామతో పోట్లాడి మరీ 5 కోట్ల పారితోషికం ముట్టజెప్పి ఆ క్యారెక్టర్ ని చేయించాడు. చెర్రీ పడ్డ కష్టానికి ఫలితంగా ఈ సినిమా రిజల్ట్ కూడా పాజిటివ్ గానే వచ్చింది. అరవింద్ స్వామి నటన, క్యారెక్టర్ ధృవ సినిమాకి హైలైట్ అయ్యాయి. చరణ్ కి కావాల్సింది కూడా అదే. ఇలాంటి కథలో తన డామినేషన్ కంటే విలన్ డామినేషన్ అధికంగా సాగాలి అని. ఈ కథే అలాంటిది. హీరో ఎంత స్టార్ హీరో అయినా విలన్ డామినేట్ చేస్తేనే కథ పండుతుంది. సరిగ్గా అదే జరిగింది ధృవ సినిమాలో. అన్ని పాయింట్లు పాజిటివ్ గా ఉన్న ధృవకి నెగిటివ్ కూడా ఉంది. థ్రిల్లర్ సినిమాలకి సహజంగా 2 గంటల 15 నిమిషాల నిడివి ఉంటే ఎక్కువ. కానీ ధృవ నిడివి ఏకంగా 2 గంటల 39 నిమిషాలు. సినిమా బాగుంటే లెంగ్త్ సమస్య కాదు అంటూ సమర్థించుకుంటూ వచ్చాడు చరణ్. సురేందర్ రెడ్డి కూడా ఇంచుమించుగా ఇదే మాట చెప్పేవాడు. సినిమా విడుదలకు 2 రోజుల ముందు ప్రివ్యూ చూసిన చిరంజీవి లెంత్ కట్ చేయమని చెప్పారట. ఆ మాట లెక్క చేయని రామ్ చరణ్ అదే నిడివిని కంటిన్యూ చేసేశాడు. ఇప్పుడు యునానిమస్ గా సినిమా వేగానికి పాటలు స్పీడ్ బ్రేకర్లు వేశాయన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడైనా చిత్ర బృందం మేల్కొని ట్రిమ్ చేస్తారా, లేదంటే మొండిగానే ఉండిపోతారా చూడాల్సిందే. చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.